వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. ఆదివారం అమావాస్య కావడంతో ఉరుకుంద ఈరన్న స్వామికి పోటెత్తిన భక్తులు. దీంతో రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు. కోసిగి నుండి జుమ్మాల దిన్నె మీదుగా ఉరుకుంద వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ నరసింహ ఈరన్న స్వామికి ఆదివారం ఉదయం నుండే ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక భక్తులతో వాహనాలు రోడ్డుపై పోటెత్తాయి. దీంతో జుమ్మాల దిన్నె గ్రామంలో రోడ్డు ఇరుగ్గా ఉండటంతో వాహనాలు అటువైపు నుండి ఇటువైపు నుండి రావడంతో రోడ్డుపై వాహనాలు సుమారు చాలాసేపు నిలిచిపోయాయి. అలాగే ఉరుకుంద సమీపంలో సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కోసిగి నుండి జుమ్మాల దిన్నె మీదుగా డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని భక్తులు డిమాండ్ చేశారు. ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి ఆలయం ఆవరణలో స్వామివారిని పల్లకిలో ఉంచి ప్రతి అమావాస్యలాగే ఈ అమావాస్య కూడా ఆలయం కార్యనిర్వహణాధికారి విజయ రామరాజు నేతృత్వంలో ఆలయం అర్చకులు మాదేవప్ప స్వామి, ఈరప్ప స్వామి, శివన్న స్వామి ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 పుష్పోత్సవం పూజా కార్యక్రమం చేపట్టారు. అర్చకులు పూజన్న స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండే స్వామివారికి జలాభిషేకం, పంచామృత అభిషేకం, ఆకుపూజ, మంగళహారతి లాంటివి గానించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎండలు ఉండటంతో ఆలయం ముందు సెద తీర్చుకునేందుకు నీడ కోసం గుడారాలు ఏర్పాటు చేశారు. తాగునీరు, మౌలిక వసతులు కల్పించారు.